ఏ సంవత్సరంలో ఉన్నారు? 25లో ఎవరు కాంట్రాక్టర్? ఏం చేస్తున్నారు? 22 నుంచి ఏం చేస్తున్నారు అంటున్నా. ఎన్నడు దీనికి పునాది వేసింది ఎప్పుడు? ఎన్నడు పునాది వేసిరు? ఏడేసిరు ఏడా అని అడుగుతున్నాం. వర్క్ నడుస్తుంది. కొబ్బరికాయలు ఎడగొట్టిరు. పంప్ హౌజులు పైసలు వచ్చేటి మోటార్లు కాదు మాకు కావచ్చు. రైతులకు ఏం చేసారు మీరు? 20 ఎవరిని పిలిచారు? ఎప్పుడైనా ఒక సర్పంచ్నో ఎంపీటీసీనో ఎవరైనా పిలిచిరా? ఎమ్మెల్యేని పిలిచిరా? ఎంపీని పిలిచిరా? ఎప్పుడైనా మీటింగ్ పెట్టిరా? మీరు కంపెనీలలో కమిషన్లు లెక్కలేనా? ఏమైనా రైతులకు ఏమైనా సంబంధం ఉందా? ఏం చేస్తారు 22 నుంచి? ఎవరు దీని ఆఫీసర్? ఎవరు ఏం చేస్తారు? ఎందుకు ఆగింది పని? పంప్ హౌజులు పైసలు వస్తాయి, కాంట్రాక్టర్కి నీకు పైసలు వస్తాయి, మీ సీఈకి వస్తాయి, ఈకి వస్తాయి, మీ పనులు మీరు చేసుకుంటారు. రైతులకు ఏం పని చేసినావు? కాలువలు ఏం చేసినావు? చెరువులు ఏం చేసినావు? కదా చెప్పరాదు. ఎందుకు పెట్టలేదు? ఏం చేసారు? గ్రామసభ కండక్ట్ చేసి ఏం అవేర్నెస్ అమ్మా? కాంట్రాక్టర్కి అగ్రిమెంట్ ఎన్ని రోజులు ఉంది అగ్రిమెంట్? ఎన్ని రోజులు ఉందమ్మా అని అడుగుతున్నా. మీ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఎన్ని ఇయర్ చెప్పండి. మొహమాటం ఎందుకు? ఎన్ని రోజులు కాంట్రాక్ట్? ఎన్ని రోజులు తల్లి అని అడుగు. ఇంకా 1 year దాకా చేయరా? ఏం చేయాలి? వాళ్ళు చేయరు. వాళ్ళు చాలా పెద్దోళ్ళు కదా. వాళ్ళు మీ లెవెల్లో మా లెవెల్లో మాట్లాడేటోళ్ళు కదా. వాళ్ళు కొంచెం మందం ఉంది వాళ్ళకి. ఏం చేయాలి? ఎవరు మీరు? ఇన్ఛార్జ్ ఎవరు? ఏం పేరు మీ పేరు? ఇంకెన్ని సంవత్సరాలు చేస్తావు వరకు? ఇయర్ అంటే 25, 26, 29? ఇప్పుడు రైతులకి ఇప్పుడు నీళ్ళు కావాలి. ఏం చేయాలి? అక్కడ చూస్తే మంచి ఏం చేయాలి? మీకు మంచి బంగ్లాలు ఉంటాయి, వాళ్ళకు మంచి బంగ్లాలు ఉంటాయి. ఇక్కడ ఈఎన్సీ ఆఫీసులు మంచిగా ఉంటాయి. మా సీఈల మీద రైడ్ చేస్తే 100 కోట్లు దొరుకుతుంటాయి. జనానికి మాత్రం 5 ఎకరాల వారితందుకు నీళ్లు ఉన్నాయి. కొబ్బరికాయలు ఇరుకోళ్ళ కొడతారు. పథకం ఏమో దుబ్బాకది. నష్టపోయేది, భూములు కోల్పోయేది మేము. నీళ్లు రావాల్సింది మాకు. పేరేమో ఇరుకోడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం. శ్రీనివాస్, నేను రఘునందన్ రావు, ఎంపీ మెదక్ మాట్లాడు. నేను ఇక్కడ ఈ మల్లన్న సాగర్ ప్యాకేజ్ 12కి సంబంధించి సిద్దిపేటలో సిఈ గారి ఆఫీస్లో మీటింగ్లో ఉన్నాను. మీరు ఈ ప్యాకేజ్ 12కి సంబంధించి మీరు 2022 ఇయర్ లోపల మీరు అగ్రిమెంట్ ఎంటర్ అయినారు. 22 నుంచి నవ్ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ 25 జూన్. ఇంకా ఇప్పటికీ మా సిఈ గారు కానీ, మా ఎస్సీ గారు కానీ, ఈ కానీ ఫోన్ చేస్తే మీ ఆఫీస్ నుంచి ఇంకా డ్రాయింగ్స్ అప్రూవల్ కాలేదనడము, ఫోన్లు ఎత్తకపోవడము, ఎవరు రెస్పాండ్ కాకపోవడం, 3 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పంప్ హౌస్ పని నడుస్తూనే ఉంటే ఇట్లా ఇంత అన్యాయంగా ఉంటుందా సార్? ఆఫీసర్స్ పిలిచినప్పుడు ఈ గారు పిలిచినా, ఏఈ గారు పిలిచినా ఈజ్ ఏ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ కదా సార్. డ్రాయింగ్స్ అప్రూవల్ కూడా మీరు రివ్యూకి పిలిస్తే రాకపోతే ఎట్లా సార్? Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.